We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. Let's quickly turn to Isaiah chapter 60. I'm talking about the purpose of God, the times and the seasons. దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశంలో. The devil can never stop the plans of God over your life. Amen. Hallelujah. సాతానునికి ఎప్పుడు కూడా, see, don't give the steering wheel to the devil. Amen. If your mind is connected to the events of your life, మీ మనసు మీ జీవితంలో జరిగే సంగతులకు గనక కనెక్ట్ అయిపోయి ఉన్నట్లయితే దేవుని కార్యములకు మీరు అభ్యంతర కారణంగా మారుతారు. You will become a stumbling block. Why? Because see, God only tells the final destiny of your life. దేవుడు ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో, లేకపోతే ఏం చేయబోతున్నాడో, మన జీవితం యొక్క సంపూర్ణతను ఆయన మాట్లాడతాడు. ఆయన మధ్యలో జరిగే విషయాలను తెలియచేయడు ఆయన. Are you all here with me? దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నేను అనేక జనములకు తండ్రిగా నేను చేశానని చెప్పాడు. మధ్యలో అబ్రహాము వెళ్ళవలసిన పరిస్థితులు ఏమి అబ్రహాముతో మాట్లాడలేదు. Amen. In other words, see, life happens to everybody. జీవితం అనేది అందరికీ జరిగింది. బట్ ది గాడ్ ఇంటర్వెన్షన్ ఇన్ పీపుల్స్ లైఫ్, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆయన జోక్యం చేసుకున్నప్పుడు ఆయనను కలిగి ఉండటం వలన ఏమి జరిగిద్దో దాన్నే మాట్లాడతాను ఆయన. Amen. Hallelujah. In other words, don't keep talking to him the normal events of your life. మీ జీవితంలో నార్మల్గా జరిగే విషయాల గురించి పద్దాకల వాటిని you don't raise it up. ఎందుకని అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ యూ షుడ్ నాట్ టెల్ టు ద లార్డ్. దేవునికి మనం తెలియచేయకూడదని చెప్పట్లేదు. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దోస్ ఆర్ నాట్ ది మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆమేన్. అవి మీ జీవితంలో ప్రథమ స్థానం లేకపోతే మేజర్ పార్ట్గా మీరు దాన్ని కన్సిడర్ చేయకూడదు. వై? బికాస్ గాడ్ ఈస్ గోన్ మూవ్ దట్ సీజన్ and bring you into a new season. Hallelujah. దేవుడు ఆయన ఆ సీజన్లో నుంచి ఆయన నూతనమైన సీజన్లోనికి ఆయన తీసుకొని వస్తాడు కనుక. Amen. Hallelujah. So Isaiah chapter 60 talks about this new season. యెషయా 60వ అధ్యాయం. I don't know how many of you read this. ఎంతమంది చదివారు last week? Did you read it? Can I see your hands? కొంతమంది ఊరికనే అట్లా ఎత్తా ఉన్నారు. చదివిన వాళ్ళందరూ దేవుడు దీవించును గాక. మిగిలిన అందరూ ఎందుకు చదవలేదు? బ్రదర్ వాళ్ళు చదవాలని గుర్తే లేదంటారు. వై యూ డిడ్ంట్ రీడ్? మీకు నిజంగా వాక్యం అంటే ఆకలి ఉంటే మీరేం చేస్తారంటే ఆదివారం విన్న వాక్యమును మీరు వారమంతా ధ్యానం చేస్తూ ఉంటారు. బికాస్ దట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఆమేన్. హల్లెలూయా. సో ఐజియా చాప్టర్ 60 and let's read verse 1, మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇదొక్క వచనం చాలు అనుకుంటున్నాను. ఎవరికి ఏమొస్తుందో నాకు తెలియట్లేదు, కానీ నాకు మాత్రం వెలుగు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అలా కాదు బ్రదర్, మా పక్కింటి వాళ్ళ పరిస్థితి బాగోలేదు, మా బాబాయ్ గారి పరిస్థితి బాగాలేదు, మా అక్కయ్య గారు వాళ్ళ తమ్ముడు పరిస్థితి బాగాలేదు, వాళ్ళ కూతురు పరిస్థితి బాగాలేదు. వాళ్ళ గురించి నాకు అనవసరం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. కమ్ ఆన్, హల్లెలూయా. బ్రదర్ ఏంటి వాళ్ళు పట్టించుకోరా, నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేను దీన్ని ఏమంటున్నానంటే, దేర్ ఈజ్ ఎ వరల్డ్ దట్ గాడ్ ఓపెన్స్ అప్ టు ద పీపుల్ దట్ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి దేవుడు ఆయన తెరిచే ప్రపంచం అది ఎవరికి తెలియదు. రేపటి దినాన ఏం జరగబోతుందో అన్నది ఈ రోజున మీరు దేవుని యందు మీరు ఏం విశ్వాసం ఉంచారో దాని మీద ఆధారపడి ఉంది. And I am telling you, the God you believe got the whole world in his hands. మీరు విశ్వాసం ఉంచిన దేవుని చేతిలో ఈ ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉంది. God's got the whole world in his hands. Hallelujah. Hallelujah. And you should not be afraid of anything that happens to you. రేపు ఏం జరిగిద్దో మనం ఈరోజు తలకాయ బాదుకొని చింతించాల్సిన అవసరం లేదు. And people are walking out of their homes, getting out of their beds with full of fear in their heart. వాళ్ళ హృదయం అంతటితో భయంకరమైన భయముతో వారు తమ ఇళ్ళ నుంచి తమ యొక్క బెడ్స్ మీద నుంచి లెగుస్తున్నారు. But you must get up expecting the manifestation of the glory of God. దేవుని యొక్క మహిమ ఆయన మీ మీద ప్రకాశింపచేస్తాడన్న విశ్వాసముతో, నమ్మకముతో, ధైర్యముతో మనం మన ఇంట్లో నుంచి బయటికి రావాలి. And you have to, the Lord told me, and son, you have to shout loud and clear that the life is brighter for the believer. Amen. Hallelujah. 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 I said hallelujah. విశ్వాసికి తన యొక్క జీవితము అది ప్రకాశవంతమైనది, మహిమకరమైనది అని చెప్పమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. లైఫ్ ఈజ్ బ్రైటర్ ఫర్ ద బిలీవర్. లేదు బ్రదర్, మనం చెడ్డ దినాల్లో ఉన్నాం, మన పరిస్థితి చెడ్డ దినాలు కాదు, దానికంటే ఇంకేదన్నా భయంకరమైన మాట ఉంటే చెప్పండి. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఏం చెడ్డ దినాలు? చెడ్డ దినాల కంటే ఇంకేదన్నా తెలుగులో ఇంకేదన్నా మంచి పదం ఉంది, ఇంకా 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 సీరియస్ వర్డ్ ఏదైనా ఉంటే చెప్పండి. మనం భయంకరమైన దినాలు, జీవితంలో ఊహించలేని. నేను ఒక చూస్తూ ఉన్నాను, ఒక రీల్, వాళ్ళ హస్బెండ్ని పిలిచి సెల్ఫీ దిగుదామని చెప్పి నీళ్ళలో దోసేసిందంట కృష్ణానదిలో. నాకు అసలు మైండ్ పోయింది. పాపం లక్కీగా ఏమైందంటే ఆయన తోసేసినప్పుడు ఈత రాదు బాబుకి. మధ్యలో ఒక గొట్ట ఉంది, వాటర్ నిండకుండా. ఆ గొట్ట పట్టుకొని అక్కడ నిలబడ్డాడు. వాళ్ళు కన్నడ వాళ్ళు అనుకుంటారు. ఆ కన్నడలో చెప్తున్నాడు, ఆ భార్య మాట నమ్మద్దు తోసేసింది అని. అసలు అమ్మాయి ఎంత అమాయకం తెలుసా ఉంటారు చూడటానికి. జీవితంలో ఎవరు ఊహించరు ఈ అమ్మాయికి ఎంత టాలెంట్ ఉందని. సీరియస్లీ స్పీకింగ్ నేను చెప్తున్నాను. అందుకనే అంగలార్పు విద్యను నేర్పించు స్త్రీలను పిలువనంపించుడి అని అంటాడు. బ్రింగ్ ద వెయిలింగ్ ఉమెన్ హూ విల్ టీచ్ దేర్ డాటర్స్ ద ఆర్ట్ ఆఫ్ ప్రేయింగ్ బిఫోర్ గాడ్. నేను చెప్తున్నాను, ఒక భయంకరమైన శాపం ఈ రోజున స్త్రీల మీద వెంటాడుతుంది. ఐఎమ్ సీయింగ్ ఎ కర్స్ ఓవర్ దిస్ జనరేషన్ ఆఫ్ ఉమెన్. ప్రేమకు మారు పేరు స్త్రీ, ప్రేమకి మారు పేరు భార్య, ప్రేమకు మారు పేరు తల్లి. ఇంకా భారతదేశం లాంటి దేశంలో మదరేత్ అన్ని మదర్లే. Now if you see the events that were happening, అసలు తల్లి ఎట్లా ముగ్గురు పిల్లల్ని చంపేయగలదు, భార్య ఎట్లాగా తన భర్తని అసలు మటన్ షాప్ కూడా కొట్టేమో అనమాట. 12 మొక్కలు ఎరగొట్టేసి కోసి ఎలా నరికిందో మరి అసలు ఆవిడ.
నిజంగా ఐ ఫీల్ నాకు దుఃఖంలో వేదనలో ఉన్నానని తెలియదు. యాక్చువల్గా నేను మీకు ఇట్లా నీట్గా రెడీ అయ్యి కనిపిస్తుందనేమో కానీ ఐఎమ్ ఇన్ సాక్ క్లాత్స్. మై స్పిరిట్ ఈస్ గ్రీవింగ్ ఓవర్ దిస్ జనరేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ దెన్ ది రైజింగ్ జనరేషన్, ది యంగ్ ladies. And I pray, may people hear that were hearing my voice. May you be, ఏ కలంకం అయితే లేకపోతే ఏ మత్స్య అయితే ఈ రోజున స్త్రీ జాతి మీదకి సాతానుడు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడో దానికి ఒక నూతనమైన రివర్స్ అర్థాన్ని ఇచ్చే వారిగా దేవుడు ఆయన మిమ్మల్ని ఈ తరములో ఆయన స్థాపించును గాక. ఇంకా కొన్ని నేను అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పలేను. అసలు ద వరల్డ్ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఇన్ టు చాలా చాలా భయంకరమైన, చాలా అంటే చాలా 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 భయంకరంగా ఉంది పరిస్థితి. పాపమాడు ఇంకా కోలుకోవాలి పాప. అలా మరుస్తూ ఉంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఆగి తాళ్ళు వేసి ఆ అబ్బాయిని అక్కడి నుంచి బయటికి లాగారు. పైగా బ్యాగ్ ఏదో తగిలించుకున్నట్టున్నాడు. ఆ బ్యాగ్ బరువుతో పడిపోయాడు. సెల్ఫీ దిగుదామని చెప్పి తోసేసిందంట. పాపము, విచ్చలవిడితనము, ది హయ్యెస్ట్ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే భయంకరమైన. ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా ఏం తీర్పు ఇవ్వాలో అర్థం కాలేదేమో తెలియదు కానీ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ దిస్ నేషన్. దీన్ని కంట్రోల్ చేయటం ఇదే పద్ధతి అనుకున్నారేమో. వాళ్ళు ఏం చేశారంటే ఈవెన్ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ వర్ లీగల్. అంటే వాళ్ళు ఏం చేశారంటే కన్సెన్షువల్ సెక్షువల్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అవుట్ ఆఫ్ వెడ్లాక్ ఈజ్ లీగల్ అని తీర్పిచ్చేశారు. అంటే వివాహేతర సంబంధము అది న్యాయమైనది. ఇద్దరు పార్టీస్కి నచ్చితే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్, వాళ్ళిద్దరికి ఓకే అయితే, వీళ్ళ భర్తకు ఓకే అవ్వకపోయినా, తన భార్యకు ఓకే అవ్వకపోయినా చట్టం ఏం చేసిందంటే ఇది ఓకే అనేసింది. నా న్యూ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు పొరపాటున వెడ్లాక్లో అమ్మాయికి పిల్లోడు ఎవరైనా పుట్టాడు అనుకోండి, వాడికి మాత్రం తండ్రి చేసుకునేవాడంట. అమ్మా ఇది నవ్వుకునేది కాదు, ఇది ఫీజులు పోయేది. ఇది అండ్ నా ఉద్దేశం ఇవన్నీ పొద్దున్నే మీకు చెప్పాలని కాదు. నాకంటే మీకు ఘోరమైన న్యూస్ మీకు తెలుసు. నాకు ఐ నో యూ ఆల్ నో ద వరల్డ్ మోర్ దెన్ వాట్ ఐ నో. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపించాలి? దేవుడు అన్నాడు, నీకు వెలుగు వచ్చింది కుమారుడు. చీకటి, కటిక చీకటి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? లెట్స్ రీడ్ ఇట్. చీకటి, కటిక చీకటి. 2వ వచనం. చూడుము భూమిని ఒక నిమిషం. చూడుము, చదవండి సిస్టర్. భూమిని చీకటి కమ్ముచున్నది, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి. యు సీ ఆల్ ఓవర్ ద పీపుల్ ఇట్స్ డార్క్నెస్ అండ్ గ్రోస్ డార్క్నెస్, డీప్ డార్క్నెస్ ఆర్ గ్రోస్ డార్క్నెస్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. డబ్బులున్నా లేకపోయినా దేవుని అందలి భయము అది మన యొక్క ట్రెషర్. హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను చూపించే కదా. Can anybody remember the place? The fear of the Lord. గుర్తులేనట్టుంది. కనీసం నోట్స్ అన్న తిరిగేయండి. Isaiah 33 and verse 6. 33:6 వచనం. యెహోవా భయము వారికి ఐశ్వర్యము, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. రోజు రోజుకి దేవుని అందలి భయమును మనం పెంచుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్తున్నా, ఈ లోకంలో మనకి ఏదున్నా లేకపోయినా డోంట్ పర్స్యూ, వెనకాల పడమాకండి దాన్ని, వీటన్నిటి వెనకాల. అంటే నా ఉద్దేశం ఏంటంటే డోంట్ రన్ ఆఫ్టర్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ కాంప్రమైజింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకునే అంతగా లోక సంబంధమైన వాటి వెనకాల పడవద్దు.
Especially get out of the zones where sin is dominating. పాపము ఎక్కడైతే డామినేట్ చేస్తుందో ఆ ప్రదేశాల నుంచి దూరంగా ఉండండి. స్టే అవే ఫ్రమ్ దోస్ ప్లేసెస్, స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. అవి అందరూ చాలా పాలిష్గా కనపడచ్చేమో. మేబీ దే థింక్ దట్ ఈస్ ద హై లైఫ్ ఆర్ ద న్యూ కల్చర్, ఆర్ పీపుల్ మైట్ లుక్ మోర్ అపీలింగ్. ఆర్ లెట్ మీ టెల్ యూ, మనల్ని అందరూ ఓల్డ్ స్కూల్ అనుకున్నా పర్వాలేదు. Amen. Does anybody understand what I'm saying? దేవుని యందలి భయము, fear of the Lord. There's something called the ways of God. దేవుని యొక్క మార్గము. And the ways of the Lord అంటే దాని అర్థం ఏంటంటే, there are so many analogies. నేను చాలా analogies చెప్పగలను. One analogy is, మీరు వెళ్ళే మార్గంలో if you think that way you don't find God, ఆ మార్గంలో దేవుని మీరు కనుగొనరు, ఎందుకంటే దేవునికి ఇష్టం లేదని మీకు తెలిస్తే don't take that way, don't take that path. ఈరోజున భయంకరంగా వ్యభిచారం ఎంత పీక్ లెవెల్లో ఉందో చెప్పలేను నేను. చాలామంది అనుకోవచ్చు, ఎవరికి తెలియదు నేను చేసే పాపము, నోబడి నోస్ ఇట్. లెట్ మీ టెల్ యూ, మీకు ఎవరు తెలియాల్సిన అవసరం లేదు. పాపంకున్న వండర్ఫుల్ క్వాలిటీ ఏంటంటే, పాపం చేసిన పట్టించడం. CC2 ఫీటేజ్ ఎరేజ్ చేసేయచ్చు, ఫోన్ నెంబర్స్ డిలీట్ చేసేయచ్చు, తీసుకున్న వీడియోస్ సెల్ఫీస్ అన్ని డిలీట్ చేసేయచ్చు. All tracks that you went into, you can erase all those things. But let me tell you, there is a supernatural law, there is a spiritual law. A spiritual law undi. Adinante, he who touches his neighbor's wife. Let me show you those verses. చీకటి గురించి మాట్లాడుతున్నాను నేను. కటిక చీకటి. ఆమేన్. 6వ అధ్యాయము 25వ వచనం. Do not desire her beauty in your heart. దాని చక్కదనమునందు నీ హృదయంలో ఆశపడకము. మీ ఇంట్లో ఒక పాము వస్తే చంపేస్తారు, మీ కారులో పాము ఎక్కితే చంపేస్తారు, అదే అమ్మాయి ఎక్కితే ఏమనరు. అందుకని the devil is coming into your life in different forms. Come on, let's read it. చదువుదాం. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి లోబడుచుకున్నీయకము. ఓ మై గాష్, చిలికించి అంటే ఎలా? చికిలించి. చికిలించి. ఓకే, నేను చూస్తాను ఎట్లా చికిలించడం అంటే ఏంటని. నో లెట్ హర్ క్యాప్చర్ యూ విత్ హర్ ఐలైట్స్. చదువుదాం సిస్టర్. వేశ్యా సాంగత్యం చేయవానికి రొట్టె తొనక మాత్రం మిగిలియుండును. రొట్టె తొనక మాత్రం మిగిలి. హలో మిస్టర్ రెడ్యూస్డ్ అన్నమాట. రెడ్యూస్డ్. మీకున్న ఆస్తి, మీకున్న ధనము, మీకున్న డబ్బులు, మీకున్న ఆరోగ్యము, మీకున్న సో టు స్పీక్ మహిమ, ద గ్లోరీ will be reduced to a loaf of bread. రొట్టె తొనకకు మాత్రము మిగిలియుండును. తర్వాత మాట, మగనారు మిక్కిలి విలువగల ప్రాణమును తెలుగులో ఏం రాశాడు ఇంగ్లీష్ ఆయన? This is all written by an Englishman. And you see the wisdom of God. చూడండి, ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివితే జ్ఞానం వస్తుంది. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల, ఓడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా అన్న. లేదన్నా, ఊరికి కూర్చోబెట్టుకుని దిగేనన్న సెల్ఫీ. నో, యూ హ్యాడ్ ఫైర్ ఇన్ యువర్ ల్యాప్. అమ్మ, నేను ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్ అబౌట్ ఉమెన్. ఇప్పుడు ఏంటంటే, చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు, మగ వేసిలంట. ఇది కొత్త స్టోరీ ఇప్పుడు. బ్రదర్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నేను చెప్పకపోతే ఎవరు చెప్పరు మీకు. సొసైటీ ఎంత పుచ్చిపోయింది. లెట్ మీ స్పీక్ సంథింగ్స్ టు యూ. ఐఎమ్ నాట్ జస్ట్ కామెంటింగ్ వన్ జెండర్. See, the problem is with everybody.
ఈ రోజున స్త్రీలు ఎట్లా ఉన్నారో పురుషులు కూడా అంతకంటే భయంకరంగా ఉన్నారు. ప్రైజ్ గాడ్. దేనికి ప్రైజ్ గాడ్ అంటే, ఒకవేళ మీ ఆయన కొంచెం శుభ్రం లేకుండా ఉంటే దేవుని స్తుతించండి. కమాన్, హల్లెలూయా. ఎవరు ఏం మాట్లాడలేదండి. హల్లెలూయా. ఎందుకంటే దిస్ గై ఈజ్ జస్ట్ నాట్ ఎనీథింగ్, జస్ట్ ఇల్లు, లోకల్లో లేడు. ఇల్లు, ఆఫీసు, చర్చ్, అంతే. ఓన్లీ 3 places. లెట్స్ రీడ్ ఇట్, చదువుదాం. మాటలు మర్చిపోవద్దు. నేను ఏమనుకుంటానంటే, ఎవ్రీబడి ఈ 6వ అధ్యాయం 5వ అధ్యాయము కనీసం ఒక 100 సార్లు రాయాలి. సో దట్ ఇట్ కెన్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్. చిన్నప్పుడు దాన్ని బై హార్ట్ అనేవాళ్ళు. ద ప్రిన్సిపల్ ఇస్ సేమ్. టీచర్స్ ఏం చేసేవాళ్ళంటే, రాని ఎక్క ఏదన్నా ఉంటే దాన్ని 100 సార్లు రాపిచ్చేవాళ్ళు. అది ఇంపోజిషన్ 100 సార్లు రాయమని కాదు వాళ్ళ ఉద్దేశం. ఇది కనీసం ఒక 50 సార్లు రాస్తే ఎక్కడో దగ్గర తన మైండ్ ఓపెన్ అయ్యి అది క్యాప్చర్ చేస్తాడు స్టూడెంట్. కమ్ ఆన్, లెట్స్ రీడ్ దిస్, చదువుదాం. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. నిప్పులు అప్పుడు నడవటానికి ముందు కూర్చోబెట్టాడు కదా ఎక్కడ దగ్గర. చదువుదాం 20 వచ్చిన. ఒకడు తన ఒడిలో, కెన్ ఎ మ్యాన్ టేక్ ఫైర్ ఇన్ హిస్ బోజం అండ్ హిస్ క్లోత్స్ నాట్ బి బర్న్. ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా. నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ముట్టడం అంటే ఏంటి? సీరియస్ థింగ్స్. కొంతమంది ఎలా ఉంటారంటే, బ్రదర్ ఏం చేయలేదండి, అన్న ఏం చేయలేదు, జస్ట్ ఊరికనే. You have no right to touch a woman that is not under covenant with you, a man that is not under covenant with you. వివాహ నిబంధన లేని ఏ స్త్రీని ముట్టుకోవటానికి వీలే లేదు, ఏ పురుషుడు ముట్టుకోవటానికి వీలు లేదు. ఈమె చాలామంది అంటారు, nobody is seeing this, nobody is, there is a law, you will never go unpunished. ఏమో బ్రదర్, అట్లా వెళ్ళిన తర్వాత అలా కారు ఇలా తిప్పిన వెంటనే అలా వచ్చి అలా గుద్దింది. ఎందుకు గుద్దింది? నిన్నే. ఒకసారి గుద్దితే యాక్సిడెంట్, 2 సార్లు గుద్దితే ఏదో యాక్సిడెంట్. నీకు పదాకలు గుద్దుతామంటే ఏంటిది అది? ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్. ఒక జీవన విధానంలోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, ఒక స్త్రీ వెళ్ళిపోయింది. యంగ్ పీపుల్ ఈ రోజున చాలామంది పిల్లలకి పెళ్ళొద్దు. ఏంటంటే ఎప్పుడీ చిల్లవ్వాలన్నా చిల్లు అవుతావు. నీకు చిల్లులు మొత్తం పడిన తర్వాత ఏది పోసినా కింద కారిపోతూ ఉంటుంది. అప్పుడు యూ విల్ బి వెరీ, మీ లైఫ్ చూడంగానే బాగా చిల్లైనట్టున్నాడు బాబు అనిపిస్తుంది. ఈరోజు ఏంటంటే చాలామంది ఆడపిల్లలకు కూడా బాగా చదువుకొని, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అటు ఇటు చదువుకొని అటు ఇటు వాళ్ళకి కూడా ఏమైపోయిందంటే ఒక కైండ్ ఆఫ్ లైఫ్కి అలవాటు అయిపోయారు. సాయంత్రం అయిపోయిన వెంటనే పబ్కి వెళ్ళిపోవాలి, లేకపోతే బయటకు ఫ్రెండ్స్తో 4 అబ్బాయిలతో కలిసి కారులో వెళ్ళి ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని ఆ డిస్టింగ్ ఆ సౌండ్ వెళ్ళాలి. ఇప్పుడు పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఇంటికి వచ్చి చక్కగా ఏదన్నా తిని కాసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసుకోవడం. ఎంత బోరింగ్, బావగారితో భలే బోర్ కొడుతుంది. ఆయన ఏమంటాడు, చర్చికి వెళ్దాం, లేకపోతే ప్రార్థన చేసుకుందాం, లేకపోతే ఇంట్లో ఉందో, లేకపోతే అసలు ఎప్పుడు బయటికి అనేది తీసుకెళ్ళాడు. నాకు ఒక్క చాక్లెట్ అన్న కొనిచ్చాడు మీ బావ. వాళ్ళు రక్తం తాగుతుండే, చాక్లెట్లు తింటావు తెలియదండి. Hello. he doesn't know, that you like chocolates. సో ఈయనకి నాకు మ్యాచ్ అవ్వట్లేదు. ఈయన సరిపడ మమ్మీ అనగానే చెప్ బేటా, ఏం పరిస్థితి బాగాలేదు, నికాల్
చోడు దోసుకే ఇంక వదిలిపెట్టి వచ్చి అనగానే ఇంకా ఆవిడ వచ్చి ట్యాంక్ 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 వెనకాల పెద్ద మ్యూజిక్ ఎలివేషన్ ఒకటి. సో ఇటువంటి దాంట్లో ఉన్నాం. సో ఈరోజు తల్లిదండ్రులు ఎందుకు దేవుని మందిరికి రావాలంటే మీకు ఇట్లాంటి కోడలు ఒక్కటి వస్తే చాలు, సర్కస్ ఆడిచ్చేస్తుంది మీకు. ఒక్క అల్లుడు వస్తే చాలు. మీరు అనుకుంటారు మా కుటుంబం అంత బాగుంది. మీ కుటుంబం కంప్లీట్ ఇంకా అవ్వలేదమ్మా. హస్బెండ్ అండ్ వైఫ్ మీ వరకు దేవుడు మంచి కృప చూపించి ఏదో ఒక రీతిగా మీరు గట్టి దాటేశారు. బట్ నెక్స్ట్ రాజా, నెక్స్ట్ ఫేజ్ ఒకటి ఉంది. అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు బ్రింగ్ యువర్ ఫ్యామిలీ టు ద చర్చ్, మేక్ దెమ్ సిట్ బై ఫోర్స్. స్కూల్కి బలవంతంగా కొట్టి పంపించలేదా? ప్రతిరోజు పంపించలేదా? నిత్య జీవపు మాటలు వినవలసిన ప్రదేశానికి ఎందుకు తీసుకురావు నీ కొడుకుని? దీన్నే మాట్లాడి రైస్ అండ్ షైన్. మృతుల నుంచి నువ్వులే. వీళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. చీకటి, కటిక చీకటి జనములను కమ్ముతా ఉంది. సో దేవుడు నియమించి మన జీవితంలో జరగాలంటే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ ట్రెజర్. మన ఆస్తి మనం దేనిని కాపాడుకొని భద్రపరుచుకొని దేన్ని మనం పెంచుకోవాలంటే దేవుని యందలి భయము. హల్లెలూయా, హల్లెలూయా. You concentrate on this non-negotiables. ఇవేంటంటే దీంట్లో ఇంకా నెగోషియేషన్ ఏమి ఉండకూడదు. ఇటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు మన ఇంటికి తాజా కూరగాయలు పాడవని వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది అంటే పాడవని జీవితం. పోనీ ఒక పట్టాన పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. పెళ్లి మళ్ళీ అదే కులం అయి ఉండాలి. ఒకటే పోనీ రక్షణ పొందాడా? దేవుని భయం ఉందా? లేకపోతే దేవుని కొరకు జీవిస్తున్నాడా? లేకపోతే ఏదన్నా ఇది ఉందా? అవన్నీ కాదు. ఇది ఓకే, బయట ఉన్నాడా? ఓకే. గడ్డ ఉందా? జుట్టు ఉందా? లేదు బ్రదర్, కానీ గవర్నమెంట్ జాబ్. ఓకే, పర్లేదు. చర్చికి వెళ్తాడా? అప్పుడప్పుడు వెళ్తాడు. అంతేలే, పిల్లలు చదువుకుని ఈ రోజుల్లో ఎవరు వెళ్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు కదా. అయ్యా అప్పుడప్పుడు వాళ్ళ నాన్న కూడా వెళ్తాడు అంటలే. వాళ్ళ మదర్ మంచి ప్రేయర్ఫుల్. ఓకే, ఇంకేముంది బాబు. దేవుడు నిజంగా నడిపించేస్తూ ఉంటాడు. దేవుడు ఎక్కడి నుంచి నడిపింపు వచ్చేస్తుందంటే లోపల నుంచి జీతం ఎంత మా నడిపింపు, భయంకరమైన నడిపింపు. అసలు ఆ జీతం వినంగానే నడిపింపు ఫుల్కి నడవటం కాదు, ఇంకా నడిపింపు కాస్త పోయి ఇప్పుడు తెలుగులో కొత్త పదం రాస్తున్నారు, పరిగెత్తింపు వస్తుంది. నడిపింపు పోయి ఇంకేంటంటే దే డోంట్ సీ ఎట్ ద స్పిరిచువల్ స్టాండర్డ్ ఆఫ్ దట్ పర్సన్. మరి ఎలా తెలిసిద్ది బ్రదర్? ఎలా తెలిసిద్ది? ఇఫ్ యువర్ స్పిరిట్ ఇస్ సెన్సిటివ్ దెన్ యూ విల్ నో ఇట్. ఐ ప్రే. చూడండి, నా ప్రార్థన అంతా ఏంటి అంటే మీరు చూడండి, మన తరం ఆల్రెడీ కొంతవరకు అయిపోయింది. నౌ యూఆర్ గెటింగ్ ఇన్ టు యువర్ చిల్డ్రన్స్ జనరేషన్. ఈ తరము ఈ చీకటి యొక్క ప్రభావము నుంచి తప్పించబడాలి, రక్షింపబడాలి. వారి జీవితంలో దేవుని యొక్క కార్యములు మనం చూడాలి. వారు దేవుని కొరకు నిలబడటం మనం చూడాలి. దట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ అవర్ లైఫ్. వాళ్ళు నిలబడగలిగితే చాలు, ఇంకా మన లైఫ్ ఇంకా మనం చేయగలిగింది చేసినట్టే. ఇంకా అప్పుడు దాకా మీరు రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు. Until you know and you know and you know that your son, your child, your daughter can stand over the top of this darkness. Hallelujah. 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 ఈ చుట్టూ ఉన్న ఈ చీకటికి పైగా తను నిలబడగలదు. తనకు ఆ ధైర్యము, ఆ విశ్వాసము, అది వారి హృదయములో దేవుని యొక్క భయము అది ఉంది అన్న నమ్మకం వచ్చేదాకా. అందుకని బతకాలంటాను నేను. ఊరికి నేను కూర్చొని గారెలు నాటుకోడు వండుకొని వద్దా, నాటుకోడిందా మామూలు కూడా ఎక్కట్లేదు నీకు. అందుకని ఏం చేశారంటే ఈ నాటుకోడు కూడా నాటకం కూడా చేశారు. నేనేంటంటే అన్నీ తిన్నగానే అన్నీ చూడటం ఇష్టం నాకు. అప్పుడు ఒక ఆయనకి ఫోన్ చేసి ఐ జస్ట్ టెల్ హిమ్, సార్ ఏమేమి ఉన్నాయి, ఏమి వండారు ఈరోజు అంటే హోటల్ అతనికి లేదు సార్ అన్నీ ఉన్నాయి కానీ సార్ నాటుకోవద్దు అంటే ఉంది కానీ వద్దులేండి సార్ అన్నాడు.
అదేంటి సార్, వదిలేండి సార్. కాదు సార్, చెప్పండి, నాకు తెలియాలి కదా. అంటే అది నాటుకోడి కాదు సార్. మరి ఏం కోడి అది? ఫామ్ నాటుకోడి అంట. దట్ ఈస్ నాట్ రియల్ నాటుకోడి. సరే, మీకు నాటుకోడి ఉన్నప్పుడు నేనే కాల్ చేసి నేనే పంపిస్తాను సార్ అన్నాడు. ఓ, అంటే ఇప్పుడు మనకి నాటుకోళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, ఈ నాటుకోళ్ళు కావు. ఓ ప్రభువా, చెవిగలవాడు వినుగాక, ఆత్మ చెప్పుచున్న సంగతులు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మనుషులకి అంటే వీళ్ళు మారటమే కాదు, వీళ్ళు నాటకం వేయటమే కాదు, ఆఖరికి కోడిని కూడా మార్చిపడేసారు. ఇప్పుడు ఏదైనా హోటల్లో మనం నాటుకోడి ఆర్డర్ చేస్తే అది నాటుకోడి కాదు, అది దట్ ఈస్ ద మామూలు కోడి యాక్టింగ్ లైక్ నాటుకోడి. ఎంత భయంకరంగా మారిపోయింది సమాజం అనిపించింది ప్రతి దాంట్లో. అండ్ యూ నీడ్ టు బీ ఎ పర్సన్ దట్ ఈస్ ఎ పార్ట్ ఇన్ దిస్ జనరేషన్. ఈ తరములో దేవుడు ఆయన తన చేతితో, తన వేళ్ళతో ఆయన మిమ్మల్ని పట్టుకొని ఆయన పక్కకి తీసుకొని ఆయన ఉంచిన జనాంగంలో మనం ఉన్నాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు. నెవర్ గో బ్యాక్ ఇన్ టు దట్ ప్లేస్. ఒకవేళ మీ శరీరం యొక్క బలహీనత వల్ల ఒకవేళ వెళ్ళిపోయి, ఐఎమ్ టెల్లింగ్ యూ, మే యూ రిపెంట్ టుడే, ask God for forgiveness, cleanse your heart, amen, hallelujah, and say, Lord, grant me the grace, na krupanu anugrahinchu tandri, I don't want to go back to that place again. నేను మరలా అటు వైపు వెళ్ళటానికి నేను ఇష్టపడట్లేదు తండ్రి. నా హృదయమును ఇప్పుడు డిఫరెంట్ ప్రార్థన చేయాలి, ఈ విషయంలో రాతి గుండెలాగా చేయి తండ్రి అని అడగాలి. Come on, hallelujah, 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 hallelujah. Make my heart like a stone heart, Lord. In the area of temptation, దీన్ని ఏమన్నాడంటే, I cried out to the Lord and he made my heart stout అన్నమాట రాసింది. అక్కడ ఏమని రాసిందంటే Amplified ట్రాన్స్లేషన్లో, he made my heart inflexible to temptation. Can you find the scripture? I believe Psalm 138, 138 verse 3. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి, నా ప్రాణములో త్రాణ పుట్టించి, నన్ను ధైర్యపరచితివి. See, you made me bold with strength in my soul. Now let's read it in the Amplified Classic Translation, AMPC. What does AMPC say? AMPC is very powerful. ఏమని రాయబడింది? You strengthen me with strength, might and inflexibility to temptation in my inner self. Everybody say inflexibility to temptation. అంటే మనం ఇంకా వంచబడాలి. ఇంకా ఏ శోధన వచ్చినా, ఏ ఆశ వచ్చినా, ఏ డిజైర్ వచ్చినా, యువర్ హార్ట్ విల్ బి ఇన్ఫ్లెక్సిబుల్ టు ద టెంప్టేషన్. ఇలాంటి వచనాలు తీసుకొని ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా. Make my heart inflexible to temptation, Lord. Hallelujah. Hallelujah. నా హృదయంలో త్రాణ పుట్టించావు నాయన. Amen. Hallelujah. Now come back to Isaiah 60. యెషయా 60వ అధ్యాయం. Very powerful. నీకు వెలుగు వచ్చి ఉన్నది. మొదటి వచనం చదువుదాం సిస్టర్. నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. ఓ హల్లెలూయా. మీరు చాలా మంది వెయిట్ చేస్తున్నారు బ్రేక్ త్రూ కోసం. ఐ మీన్ యూ మైట్ బి వెయిటింగ్ ఫర్ సమ్ బ్రేక్ త్రూస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, సమ్ కైండ్ ఆఫ్, లెట్ మీ టెల్ యూ, గో అవుట్ విత్ ద సెన్స్, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ. See, the glory of the Lord is revealed, or it is released, or if I had, it's radiating over the people that were willing to separate themselves. ఈ లోకంలో ఉన్న వారి నుంచి ప్రత్యేకించబడటానికి, లేకపోతే ప్రత్యేకించుకోవటానికి ఇష్టపడిన వారి మీద దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ రేడియేటింగ్. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ప్రభువా నాకా? ఎస్ నీకే.
ప్రభా, నా మీద ఎవరికి మంచి ఉద్దేశం లేదు నాయన, పర్వాలేదు, నా మహిమ నీ మీద ప్రకాశింపచేస్తాను. లార్డ్, దేర్ వర్ సో మెనీ ఎనిమీస్ ఫర్ మీ. నాకు అనేకమైనది శత్రువుల వల్లే లేచారు తండ్రి. నో 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 నో, నా మహిమ నీ మీద ప్రకాశిస్తుంది. లేదు ప్రభా, see this is what I'm trying to say. మీరు కీడుకు ఉద్దేశించారు, కానీ దేవుడు దానిని మేలుకై దానిని మార్చాడు. Amen. Hallelujah. See, the throne is waiting after a distraction. See, your destiny. చూడు, యోసేఫ్ యొక్క గమ్యం నుంచి ఒక డిస్ట్రాక్షన్ వచ్చింది. See, God's plans, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో వేగవంతంగా అవ్వాలంటే, see, avoid the distractions of the flesh. శరీర సంబంధమైన డిస్ట్రాక్షన్స్ని ఖచ్చితంగా దేవుని బిడ్డలు వాటిని అవాయిడ్ చేయాలి. Amen. Hallelujah. Now come on, let's read it. చదువుదాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. Oh, hallelujah. Hallelujah. ఈ మాట నాకు చాలా ధైర్యం ఇస్తూ ఉంది. నాకు ఎట్లా ఉందంటే ఊపిరి పోసుకున్నట్టుంది. యెహోవా మహిమ అంటే వాళ్ళు మిమ్మల్ని కనికరించడం కాదు, నువ్వు లేచి నిలబడితే యెహోవా మహిమ ఒక్కసారి సూర్యుడు ఇలా తిరిగి నీ వైపు ఇట్లా ప్రకాశించినంత భయంకరంగా దేవుని యొక్క మహిమ నీ మీద ఆయన ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. అందుకే నేను మృతుల నుంచి నిద్రపోతున్నా, నువ్వు రైజ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మహిమ నీ మీద ఉదయించును. లేదు బ్రదర్, మా ఆఫీస్లో చాలా మంది, నో 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 నో, యు రైజ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్, than the gloom of darkness that is surrounding. మీరు పనిచేస్తున్న స్థలములో కమ్ముకున్న కారు చీకటి కంటే దేవుని యొక్క మహిమ అది ప్రభావము కలిగినది, అది బలము కలిగినది. And I pray, may God give you hunger for a life that is consecrated. Amen. ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఆయన మీకు ఆకలిని అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మహిమ, తేజరిలము యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఓ యెహోవా మహిమ, the glory of the Lord. The glory of the Lord has risen upon you. నీకు వెలుగు వచ్చి ఉన్నది. Amen. ఒక్క వచ్చినాన్ని మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అట్లాగే వెళ్ళండి, మీకు ఏదైనా జాబ్ ఉన్నప్పుడు అట్లాగే వెళ్ళండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అట్లాగే వెళ్ళండి, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అట్లాగే వెళ్ళండి. మీకు ఏదైనా కష్టమైన కఠినమైన పని వచ్చినప్పుడు గో knowing that the glory of the Lord has risen upon you. Hallelujah. Hallelujah. And the glory of the Lord will give you breakthroughs. దేవుని యొక్క మహిమ మీకు భయంకరమైన విడుదలను, బ్రేక్త్రూస్ అన్న మాట తెలుగులో సరైన మాట నాకు దొరకట్లేదు. భయంకరమైన కార్యములను దేవుని యొక్క మహిమ మీ లైఫ్లో కనపరుస్తాడు. అదే మన ఫ్రైడే మాట్లాడుతున్నాడు. ఐ వాంట్ టు టాక్ ఇట్ ఇన్ ద సెకండ్ సర్వీస్. అదేంటంటే గాడ్ వాంట్స్ టు గివ్ హిస్ పీపుల్ పర్మనెంట్ బ్రేక్ త్రూస్. దేవుడు ఆయన తన ప్రజలకి శాశ్వత కాలము నిలిచిపోయే అద్భుతాలు చేయాలని ఆశిస్తున్నాడు. ఆయన శాశ్వత కాలము నిలిచిపోయే విడుదల
లేకపోతే బ్రేక్ త్రూస్ని ఆయన ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఇట్స్ నాట్ టెంపరరీ, ఇట్స్ నాట్ టెంపరరీ. గాడ్ వాంట్స్ టు గివ్ యూ సమ్ పర్మనెంట్ బ్రేక్ త్రూస్ టు యూ. హల్లెలూయా. చూడండి, మన విశ్వాసముని, యూ నీడ్ టు స్టిర్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసమును మీరు ఏం చేయాలంటే మీరు దానిని స్టిర్ చేసుకోవాలి. ఏదో ఈరోజు ఒక బ్రేక్ త్రూ, ఈరోజు మనం చూడటం కాదు. సో యూ మస్ట్ బిలీవ్ దట్ ఎవ్రీ డే దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఎ పవర్ఫుల్ బ్రేక్ త్రూ ఫర్ యూ. ఆమేన్. ఒకసారి స్వస్థపరిస్తే దేవుడు మీ జీవితకాలం మళ్ళీ అనారోగ్యం చూడకోకుండా ఉండే విధంగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. You have to believe it. Amen. Hallelujah. No harassment of the devil again. మరలా అదే అనారోగ్యం, మరలా అదే సమస్య. మేబీ ఒకవేళ ఎవరైనా ఒకటి విసికిచ్చాడు అనుకోండి, మరలా వాటి దగ్గర నుంచి మళ్ళీ ఆ విసికింపు మళ్ళీ మనం చూడకూడదు. ఎలీషా రోగి అయి ఉన్నప్పుడు, రాజు వచ్చినప్పుడు అమాలేకీయుల మీద విజయం ఎందుకు పొందుకోలేదంటే, these people, their hearts were not prepared to see permanent breakthroughs. ఆ కిటికీ తీసి బాణమును కొట్టమంటే బాణమును 2 సార్లు కొట్టేసి ఆపేశాడు. ఏమనంటే, నువ్వు 3 సార్లు, ఒక 5 సార్లు కొట్టినట్లయితే దేవుడు నీకు పర్మనెంట్గా అమాలేకీయుల మీద విజయం అనుగ్రహించేవాడు. నువ్వు 2 సార్లు కొట్టావు కాబట్టి నేను 3 మార్లు నీకు 3 సార్లు చేయిస్తాను. Or only this 2 times or 3 times you will win. See, some people, they don't want to see. అందుకని మన ప్రార్థన ఎక్కడి దాకా చేయాలి అంటే, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ చేసేయాలి. Come on, hallelujah. Hallelujah. చాలా మంది కొంచెం ప్రార్థన. చదువుదాం వచ్చిన 2 Kings chapter 13, 13వ అధ్యాయం. Let's read from verse 14, 14వ వచనం నుంచి చదువుదాం. అంతటి ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చాను. ఇట్స్ ద టైటిల్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఏంటంటే హి ఇస్ ఎ వన్ మ్యాన్ ఆర్మీ. ఆమేన్. హల్లెలూయా. మీ లైఫ్లో దేవుని సేవకుడు ఉండటం ఎంత ప్రాముఖ్యమో. దేవుడు ఆయన పిలిచి ఏమన్నాడంటే, జెరెమయాతో, యు ఆర్ వన్ మ్యాన్స్ డిఫెన్స్ సిస్టమ్. హల్లెలూయా. ఆ టైం ఏదో వచ్చినా చెప్తున్నాడు, నువ్వేమంటే యువర్ ఐరన్ పోస్ట్. ఇశ్రాయేలుకు రథమును రౌతును నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా, నాకు ఎలీషా భలే నచ్చుతాడు. ఏంటంటే, నువ్వు నా కోసం కాదుగా, నువ్వు దేనికోసం వచ్చావు అది అడిగేసి వెళ్ళు రాజా అన్నట్టున్నాడు. వాట్ డూ యూ వాంట్, యు నో. అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము. చూడండి, మీరేస్తే బాణం, దైవజనుడు మాట్లాడి వేయమన్నప్పుడు అది బాణం కాదు. మీరెళ్ళి వెతుక్కుంటే ఉద్యోగం, కానీ దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత వెళ్తే అది దీవెన. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు సొంతంగా మీరు ఏ చేసుకుంటారు, చాలామంది తలకాయ బాదుకుంటూ ఉంటారు. కొంతమంది ఇచ్చే మెసేజ్ కూడా నాకు చిరాకుగా ఉంటుంది. బ్రదర్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి. నేను కాల్ చేయడం ఎందుకంటే, in other words, there is no compelling force. You need to place a demand where you move the compassion of God. Amen. Hallelujah. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా? Come on, let's read it. చదువుదాం.
సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకోమనగా, బాణములను పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. 3 సార్లు కొట్టి ఆపేసాడు. 3 సార్లు నేలను కొట్టి స్ట్రైక్ చూడండి. దెర్ ఇస్ అన్ యాక్షన్. మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ సంథింగ్ ఇన్ ద ప్రొఫెటిక్ realm. హల్లెలూయా. అమ్మ నోరు తెరవండి, హల్లెలూయా చెప్పండి, ప్రార్థన చేయండి, లేకపోతే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు యూ అండ్ వెన్ యూఆర్ ఓపెనింగ్ యువర్ స్పిరిట్, మీరు ఏదో అనుకుంటే ఏదో మాట్లాడేస్తున్నాను కానీ, బట్ వైల్ యూ ఆర్ ఒబేయింగ్ ది వాయిస్ ఆర్ acting in correspondence with the instruction that you are receiving. It's not an easy thing. బాణం తీసుకొని నేలను కొట్టడం ఏంటి? అఫేకులో ఉన్న సిరియన్ల మీద విజయం పొందడం ఏంటి? మీరు దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ చేతులు ఎత్తి ఆరాధన చేయటం ఏంటి? రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ అన్నీ క్లీన్గా ఉండటం ఏంటి? నమ్మవండి అలా జరిగిపోద్ది. నో నో మీకు అందరికి అర్థం అవుతుంది. నేను ఇక్కడ కూర్చొని నా కార్ని రిమోట్లో ఐ కెన్ ఓపెన్ మై కార్, ఐ కెన్ స్టార్ట్ మై కార్. ఇప్పుడున్న కార్ అన్నీ కూడా దే ఆర్ కనెక్టెడ్ టు ది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. మనిషికే అంత టెక్నాలజీ ఉంటే నువ్వు ఇక్కడ నోరు తెరుస్తూ ఉంటే దేవుడు అక్కడ రిమోట్లో నీ అన్ని తీసేస్తూ ఉంటాడు ఆయన. Come on, hallelujah. Hallelujah. If man can do, come on, with the peanut brain that he has. హోటల్కి వెళ్ళినప్పుడు బయటకు నేను వచ్చేటప్పుడు నా కారు ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది. ఆ పార్కింగ్ చేసేవాళ్ళు లోపల ఇంకొక కీ ఉంది, బట్ ఇట్ ఈస్ స్టిల్ లాక్డ్. వాళ్ళు పడుకోవటానికి వెళ్తే కాల్ చేసేస్తాను. సార్ ఫోన్ చేశారు, సార్ మీరు కొంచెం వచ్చి కార్ ఓపెన్ చేయండి అన్న. పర్లేదు 5 seconds తర్వాత ఓపెన్ చేయండి అన్న. ఐ టుక్ మై మొబైల్ అండ్ దెన్ ఓపెన్ ద కార్, ది కార్ అన్లాక్డ్. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు, కుమారుడా నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు అక్కడ ఓపెన్ చేయగలిగితే నేను ఎక్కడ కూర్చొని అక్కడ కూడా ఓపెన్ చేయగలను. That's how I got the revelation. Hallelujah. In other words, God did not come. మీ దగ్గరికి వచ్చి అక్కడ తీసి God did not do anything. He can just sit in the holy of holies. Amen. Hallelujah. Just like I'll phone చేసినట్టు మీ యొక్క ప్రార్థన అవసరత, the moment he touches, God can just open something. Hallelujah. And I'm telling you, God is bigger than anything that you know. ముమ్మారు కొట్టి మానెను. అందనిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి నీవు 5 మార్లైనను నువ్వు 5 మార్లైనను 6 మార్లైన కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నింద కమాలికులను సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పాను. And only deliverance only 3 times. No, God wants to give you permanent deliverance. So దేవుడు మీకు పర్మనెంట్ డెలివరెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు డోంట్ యాక్ట్ ఫులిష్. అన్న హోలీ స్పిరిట్ ప్రెగ్నెన్స్ ఈరోజు వచ్చావన్నా, వెళ్ళిపోతున్నావు అన్న, ఈరోజు వచ్చావన్నా. కొంతమంది ఉంటారు, నేను అంతసేపు రాత్రి అంతా పడుకోకుండా పొద్దున వాక్యం చెప్పి సాయంత్రం కూడా వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత అందరికీ అంతసేపు ప్రార్థన చేసి అది ఎంతసేపు జరిగింది అసలు మన మీటింగ్. వెళ్ళిపోతుంటే వెనకాల కొంతమంది పరిగెత్తుకుంటూ వస్తాయి, అన్న మేము వెళ్ళిపోవాలన్న ఈరోజు వచ్చి. అలాంటి వాళ్ళకి ఈసారి ప్రార్థన చేయదలుచుకోవాలి. చాలామంది అనుకుంటారు, మేబీ ఐఎమ్ లిటిల్ హార్ష్. లెట్ మీ టెల్ యూ, యూ హ్యావ్ టు బి సీరియస్ విత్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. Why don't you just stop all your meetings with Trump and with all the other things? మీకున్న బిజీ స్కెడ్యూల్, ఆ అంతర్జాతీయ సదస్సు, ఈ అంతర్జాతీయ మీటింగు, ఇవన్నీ పక్కన పెట్టి why don't you give your time to the Lord and then allow him to touch your life? Amen. Hallelujah. Hallelujah. బ్రదర్ మీరు జాబ్ చేస్తే తెలిసింది బ్రదర్. ఎస్,
మీరు ప్రార్థన చేస్తే కూడా తెలిసిద్ది. కమాన్, ఎస్ కరెక్టే. మీకు నేను జాబ్ తెలిసొచ్చు. మీరు 18 గంటలు ప్రార్థన చేస్తే మీకు కూడా తెలిసిద్ది. మీ కడుపు మార్చుకొని నిద్రాహారాలు మానేసి దేవుని సన్నిధిలో గడిపితే మీకు కూడా తెలిసిద్ది. మీరు జాబ్ చేసి అంత ఓవర్ యాక్షన్ చేస్తే, అన్నీ మానుకొని ప్రార్థన చేస్తే దేవుని సేవకుడు ఇంకెంత ఓవర్ యాక్షన్ చేయాలి, కానీ చేయట్లేదు. అదే ప్రాబ్లం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రియల్ గ్లోరీ. నిజమైన దేవుని మహిమ ఒకటి ఉంది. దాని గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మహిమలో ప్రతి అవసరము తీర్చును. మీ అందరికీ నేను దీన్ని డిఫరెంట్ లెవెల్లో చూపిస్తాను. రైజ్ అండ్ షైన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ షల్ కమ్ అపాన్ యూ. లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఆ మహిమలో నీకు కావలసిన భార్యని ఇస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నీకు కావలసిన భర్తనిస్తాడు. కమ్ ఆన్, ప్రతి అవసరము. ఆమేన్. నీకు కావలసిన జాబ్ ఇస్తాడు ఆయన, బ్రేక్ త్రూ ఇస్తాడు. కమ్ ఆన్, హల్లెలూయా. రైజ్ అండ్ షైన్. దేర్ ఇస్ ఎ realm of the glory of God. బ్రదర్, నేను ఎంత చేసినా దేవుడు నాకు ఏమీ ఇవ్వట్లేదు. నాకేంటో బ్రదర్, ఆర్థిక కష్టాలు గత 10 సంవత్సరాల నుంచి. అవునా? లెట్ మీ టెల్ యు ఎ సీక్రెట్. నేను కూడా సీక్రెట్ చెప్దాం అనుకుంటున్నా. వెరీ సింపుల్. ఐ మీన్, యు ప్రొవోక్ గాడ్ విత్ సమ్ డేంజరస్ వావ్. దేవా, ఎట్లా 10 సంవత్సరాల నుంచి నాకు ఉద్యోగం లేదు. నువ్వు ఉద్యోగం 1 సంవత్సరం జీతం అంతా నీకు ఇస్తా అని చెప్పండి. తెల్లారి పొద్దున మీకు జాబ్ రాకపోతే, నిజంగా నేను వాక్యం చెప్పడం మానేస్తా. దేవుడు ఎలా చేస్తాడు చెప్పంటారా? వెన్ యూ మేక్ సమ్ డేంజరస్, నువ్వు కుమారుని నీకు ఇచ్చేస్తానంటే పో, నీకు ఇచ్చేస్తున్నా అన్నాడు. అదేంటి ప్రభా, వాళ్ళు ఎవరు ఇస్తాననుకోకుండా ఇచ్చే, మరి నేను ఇస్తానంటే వాళ్ళ సంగతి అనవసరం, నీకు మాత్రం ఇలాగే డీల్ చేయాలి. You see, the moment she says, see how you provoke God to give you to something, you bless you something. See, నా కుమారుడిని నేను నీకు ఇస్తా. అవునా? ఓకే, అసలు తేల్చుకోద్దాం, ఈ అమ్మాయి తిరిగి ఇచ్చేద్దా లేదా? ఏలి వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాం. నువ్వేంటి పొద్దున తాగేసేవేంటి అన్నాడు. మరి చాలామంది తాగుతారు ఆ టైంలో, మనకు తెలియదు. న్యాచురల్గా తాగేసి వస్తారే, మనకు తెలియదు. నేను నిన్నే వీడియో చూసి పాస్టర్ గారు చూపించా. కోడలు, అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చొని తాగుతున్నారు తెలంగాణలో. అందరూ అలా చూస్తున్నారేంటి? నేను ఒక ఆయన ఏడుస్తున్నాడు, కళ్ళు షాప్ వెళ్తే. ఏంటంటే అక్కడ కళ్ళు తాగి రాత్రి అలా ఆవిడ చచ్చిపోయిందంట. తెలంగాణలో అక్కడ చాలా కామన్, అంటే తెలంగాణలో కామన్ వే ఆఫ్ లైఫ్ అనుకుంటా. వన్ థింగ్ అబౌట్ మై గ్రాండ్ ఫాదర్, మా తాతయ్య తెలంగాణ నుంచి వచ్చాడు, కానీ ఎప్పుడు తాగటం అలవాట్లేదు ఆయనకి. దేవుని కృప, హల్లెలూయా. అప్పుడు మా తాతయ్య తెలంగాణ స్టోరీస్ చెప్తాను. తాతయ్య అక్కడే ఉండేవాల్సిన పొద్దున. మేనమామలు చాలా డేంజరస్, వాళ్ళు చేతపడి చేశారంటాడు, అందుకని వచ్చేసానంటాడు. 100 ఎకరాలు పొలం ఉండేది నాన్న మనకి. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు రక్తం కక్కి చనిపోయారు. ఇంకా వీళ్ళ మీద కూడా చేతపడి చేస్తామంటే పరిగెత్తుకుంటూ వచ్చేసారంట. సో దట్స్ ద స్టోరీ మై గ్రాండ్ ఫాదర్ సేస్. మీకు టెంపరీ బ్రేక్ త్రూస్ కావాలా, పర్మనెంట్ బ్రేక్ త్రూస్ కావాలా? 3 సార్లు ముమ్మారు నో, 5 సార్లు 6 సార్లు కొట్టినట్లయితే, అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియలను ఓడించదు అని చెప్పాను. ఓకే, సో మేక్ ఎ డేంజరస్ వావ్. So if you want, sometimes God's breakthroughs, it happens because of our inconsistency. Inconsistent spiritual life is very dangerous.
Sometimes దేవుడు ఏం చేస్తాడంటే he tests us with barrenness, with fruitlessness. మన లైఫ్లో వ్యక్తిగతంగా అవ్వచ్చు, ఆత్మీయంగా అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, లేకపోతే ఇంకొక ఏరియా ఏదైనా అవ్వచ్చు, ఆ ప్లేస్లో పెట్టి గాడ్ ఇట్ లుక్స్ లైక్ he tests us. he tests us. Make it dangerous. Wow. Ain't that dangerous? Wow. Something like anything that God puts in your heart. Amen. Hallelujah. 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 Now Isaiah 60. Isaiah 60. Come on, let's read it. రెండో వచనం. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీకు దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. కమ్ ఆన్. హల్లెలూయా. హల్లెలూయా. చీకటి కమ్ముచున్నది. ఆమేన్. But thank God, the glory of God. There is a nation that you can live under the glory of God. Hallelujah. Hallelujah. సురక్షితమైన ఒక దేశము దేవుని యొక్క మహిమ క్రింద జీవించినట్లుగా దేవుడు ఆయన కొరకు విశ్వాసం ఉంచు వారి పట్ల దేవుడు ఆయన క్రియేట్ చేస్తున్నాడు. ఆయన an invisible glorious nation. ఇశ్రాయేలీలో వారి దగ్గర ఉన్న ఒక్క పశువు మీద కూడా వడగండ్లు పడలేదు. ఒక్క పశువు కూడా చచ్చిపోలేదు. ఒక్క చెట్టు కూడా నాశనం అవ్వలేదు. హౌ కెన్ గాడ్ ప్రొటెక్ట్? See, there is a nation that they are under. God's nation. Hallelujah. Hallelujah. Today I want you to make some serious commitment. మీరు ఒక తీవ్రమైన లేకపోతే సీరియస్ అంటే ఒక రియల్ నిజమైన కమిట్మెంట్ దేవుని దగ్గర తీసుకొని, దేవా నేను ఈ తరంలో ఐ విల్ స్టాండ్ ఫాదర్. నేను నిలబడతాను నాయన. నేను ఒంటరి వాడిని అయిపోతాను తండ్రి. గాడ్ ఈస్ కాలింగ్ యూ ఫర్ దట్ ఒంటరితనము. వారిలో ఒంటరి అయిన వాడు. వేర్ యూ డోంట్ మూవ్ విత్ ద క్రౌడ్, వేర్ యూ డోంట్ మూవ్ విత్ ద హర్డ్. మందితో కలిసి వెళ్ళే జీవితం కాదు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితము. ఈ లోక మర్యాదను అనుసరించే జీవితం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. As you make that commitment, I pray, may the glory of the Lord shine upon your business. Amen. Hallelujah. May the glory of the Lord shine upon your sons and daughters. May the glory of the Lord shine upon every place that you walk. మీరు నడిచే ప్రతి స్థలములో దేవుని యొక్క మహిమ ఉదయించును గాక, ప్రకాశించును గాక. Hallelujah. Hold fast to the ways of God. Come on, let's read it. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. Come on, దేవుడు మీ లెవెల్ మార్చేస్తాడు. మీరు అనుకుంటున్నారంటే మీరు నిలబడితే మామూలు వాళ్ళు వస్తారేమోనని. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మరుగై ఆయన మిమ్ములను బయలుపరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన. He will not be seen, but he will make you seen, make you visible, make you known, make you famous. Amen. Hallelujah. అందుకని చెప్తాను, live before one audience. మనం ఒకళ్ళు ఎదురు పెట్టుకొని జీవించాలి, దేవుని ఎదురు పెట్టుకొని జీవించాలి. ఓ దేవునికి ఇది ఇష్టమా కాదా, దేవునికి ఇది యోగ్యమైనదా కాదా, ఇది నా ఆత్మీయ జీవితానికి తగినదా కాదా. Is it something that pains him? Is it something that hurts him? Is it the way of a believer? రాజులని ఉదయ కాంతికి వచ్చేదారు. I'm telling you, yes, చూడండి, అందుకే నేను చెప్తున్నాను, ఎక్కడో చెరసాలలో ఉన్నవాడు. And then ఫరో
తన యొక్క అంతఃపురం లేకపోతే సింహాసనము మీద ఉన్నవాడు ఎవరి వెలుగునకు వచ్చాడు? చెరసాలలో బంధింపబడిన వాని వెలుగునకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Make your character more important than your career. Make your character more important than your career. దానివల్ల ఎంత నష్టమైనా వచ్చి ఉండొచ్చు. జాబ్ పోయి తీసుకెళ్ళి చెరసాలను పడేశారు. బట్ యూ సి అందుకే చెప్తుంది, యెహోవా యందు భయము మన ఐశ్వర్యం. ఆయన నియమించినవి మన జీవితంలో జరుగుతాయి అవి. Hallelujah. Nobody can steal that. Nobody can stop it. అందుకని the last pages or the last chapter of your life, లాస్ట్ చాప్టర్ అది కదాలి, సగం నుంచి ఇప్పటి నుంచి మీరు జీవించే ప్రతి జీవితం విశ్వాసము ద్వారా మీరు రాసిన చాప్టర్ అయి ఉండాలి. Your life should be written by you and God, not the devil and the situations of your life. మీ జీవితంలో ఇలా పరిస్థితులు మీ చుట్టూ ఉన్న మనుషులు కాదు. Nobody can stop. I'm telling you, the glory of the Lord has risen upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. మీరు వాళ్ళ ముందు ఓడిపోయినట్టు కనిపించి మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్టు అనేకమైన మాటలు మీ మీద మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ లెట్ మీ టెల్ యూ, యూ బీ కాన్షియస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఓవర్ యువర్ లైఫ్. రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. తర్వాత కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. కమ్ ఆన్, నౌ దీన్ని అంటున్నాను, గాడ్ ఓపెన్స్ అప్ ద realm. ఓ బాయ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను వాక్యం చెప్పేటప్పుడు నన్ను చాలామంది నిరుత్సాహపరచడానికి ట్రై చేశారు, తృణీకరించడానికి ట్రై చేశారు. నన్ను నిరుత్సాహపరచడానికి ట్రై చేశారు. అండ్ పీపుల్, there will be always people like that. బట్ వెన్ యూ స్టాండ్, దేవుని యొక్క పిలుపు నీ మీద ఉంది అని మీరు అంగీకరించినప్పుడు, మీరు దాని కొరకు వెల చెల్లించినప్పుడు, ఇన్ అదర్ వర్డ్స్ ద ప్రైస్, అదేంటి అంటే ఏంటి ఆ వెల అంటే, ఈ రిజెక్షన్స్, ఈ తృణీకారం అన్నిటి మధ్యలో మీరు నిలబడగలగాలి. మై జర్నీ హియర్ ఇస్ నాట్ ఈజీ. సడన్గా మనుషులు ఎందుకు నవ్వుతారో తెలియదు, ఎందుకు మొహం మార్చుకుంటారో తెలియదు, ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తారో తెలియదు, వాకింగ్ చెప్తుంటే ఎందుకు లేచి వెళ్ళిపోతారో తెలియదు. బట్ లెట్ మీ టెల్ యూ, దేవుని యొక్క కృప వలన ఈరోజు అలాంటి వాళ్ళు మనం కలవటానికి వీలైనంత దూరంలో దేవుడు, ఉన్నత స్థితిలో దేవుడు ఆయన ఉంచాడు. ఒక దేవుని సేవకుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నాతో చెప్పాడు, శామ్ ఇట్లా నీ గురించి ఒక అతను ఏడుస్తూ ఉంటే పిలిచి చెప్పాను, ఒరే నువ్వు ఫ్లైట్ వేసుకొని వెళ్ళినా నువ్వు కలుసుకునేంత ఉన్నతమైన స్థితిలో దేవుడు శామ్ ఉంచాడు. నువ్వు ఏడవటం మానేసి నీ బతుకు నువ్వు బతకరా అని చెప్పాడంటే, నాకు రేపు ఇలా ఉంటుందని తెలీదు. ఆ రోజున నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు ద ఓన్లీ థింగ్, దేవుడు అన్నాడు నాతో, కుమారుడు, వెన్ పీపుల్, నేను అడిగే దేవుడు ఇప్పుడు నేనేం వాక్యం చెప్పాలి అని. దేవుడు ఏం చెప్పాడు చెప్పమంటారా? The Lord told me, son, teach on love for the next 6 months. నెక్స్ట్ 6 నెలలు ఓన్లీ ప్రేమ గురించి మాట్లాడమన్నాడు. సో అంటే నేను నిలబడినప్పుడల్లా, I was preaching in my dad's church every single Sunday. ప్రతి ఆదివారం 2 సర్వీసుల్లో నేను ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. ఆఫ్టర్ 6 months దేవుడు అన్నాడు, కుమారుడు ఇంకా ఆపేసే అన్నాడు. ఏ ప్రభు అంటే, నువ్వు మారిపోయావు అన్నాడు. నువ్వు చెప్పే వాళ్ళు మారటానికి అది నేను చెప్పమనింది, నువ్వు మారటానికి నేను చెప్పమన్నాను అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి వదిలేసి నా హృదయంలో, నా సర్వీస్ ఆటో కాదు నా హృదయం. నా హృదయం సర్వీస్ ఆటో కాదు. ఎవరు ఉండరు, ఎత్తుక్కోండి. అప్పుడప్పుడు పాస్టర్ గారికి డౌట్ వస్తుంది, నేను అన్నున్నానా నిజంగా ప్రేమిస్తున్నానా నిజంగా. ఎందుకంటే ఆ గదిలో కూర్చొని నేను నా కంప్యూటర్ ఆన్ చేసి నా బైబిల్ తెరిస్తే నేను ఎక్కడికో ఆ లోకాలకి వెళ్ళిపోతూ ఉంటా. ఐ విల్ బి థింకింగ్, సడన్గా వీళ్ళతో మాట్లాడుతాడు, సడన్గా నీతో మాట్లాడిపో, ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడుకుంటాం. ఏం చేస్తాం మనం? ఈ లోకం మనం ఈ లోక సంబంధంలో కాదు మనం. అవర్ హార్ట్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ ఇటర్నిటీ. ఆ మూమెంట్లో మాట్లాడుతూ ఉంటా, అదే మూమెంట్లో వెళ్ళుకోరా.
సడన్గా నా మైండ్ దేనికి ఫ్లిప్ అయిపోతుంది. అండ్ రిలీజ్ ఎవ్రీబడి అవుట్ ఆఫ్ మై హార్ట్. ఎవ్రీబడి వీళ్ళ ఓకే అన్నారా, వీళ్ళ ఇలా చేశారా, ఓకే వీళ్ళ ఓకే వీళ్ళ ఓకే ఓకే. మనకు పోయింది ఏంటి? మనకు పోయింది ఏం చెప్పమంటారా? అశాంతి పోయింది, పీస్లెస్నెస్ ఒక్కటే పోయింది. ఇన్ అదర్ వర్డ్స్ థింకింగ్ అబౌట్ ట్రయింగ్ టు యాక్సెప్ట్. వాళ్ళు మార్చాలని ప్రార్థన చేయటం వద్దు, వాళ్ళు మారరు. సాతాను మారడు. ద డెవిల్ డజంట్ చేంజ్. ఎందుకు నేను చెప్తున్నాను? మీరు అందరూ అనుకుంటారేమో, బ్రదర్ అసలు అన్నలాగా మేము వాడబడాలంటే నో, దాని ముందు వెనకాల వాడబడ్డాను నేను. వద్దు రాజు, యూ కెనాట్ ఎండ్యూర్ దాట్. మీరు వాడబడాలంటే విరువబడాలి. ఆమేన్. For God to use, He need to break. For Him to bless, He need to crush. And in all the journey of faith, విశ్వాస యాత్రలో మనం అంతా ఎండ్యూర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓపికతో దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకోవాలి మనం. ఇమ్మీడియట్గా ఏదైతే మీకు జరుగుతుందో దానికి రెస్పాండ్ అయిపోయి ఆ మనుషులకు సమాధానం చెప్పేసి అందరికి వచ్చేపెట్టి నేను వాళ్ళు నోరు వినిపించేసాను. నో, ప్లీజ్ స్టాప్ దట్ నాన్ సెన్స్. బికాస్ టుమారో ఏ గ్రేట్ గ్లోరీ, దేవుడు సిద్ధపరిచిన మహిమ ఏదో ఉంది, దాన్ని మిస్ అయిపోకూడదు మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిరుత్సాహపరిచారు. నేను యునైటెడ్ స్టేట్స్లో వాకింగ్ చెప్తా అంటే ఒక పెద్ద ఆవిడ, ఒక చాలా పెద్ద ఇంటికి తల్లి. ఆమె వల్ల అనేక కుటుంబాలు రక్షణలోకి వచ్చినాయి. షీ బిలాంగ్స్ టు ఏ హై కమ్యూనిటీ. వాళ్ళ పిల్లలకి దేవుడు రెస్టారెంట్స్ ఇచ్చాడు యునైటెడ్ స్టేట్స్. రాత్రి 12:30 దాకా వెయిట్ చేస్తూ ఉందా. ఎందుకంటే ఒక్కసారి బాబులు కలిసి ఒక్కసారి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. చూడము, జనులు నీ దగ్గరికి వస్తున్నారు. ఇట్స్ నాట్ ద నార్మల్ పీపుల్. కార్లో వెళ్తుంటే ఒక ఆవిడ 14 మాట్లాడుతుంది, నన్ను డ్రైవ్ చేసి ఆయన మాట్లాడద్దు బ్రదర్, ఎవరో తెలుసా ఆవిడ? తెలియదు. షీ హ్యాస్ 40 రెస్టారెంట్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. మై గాడ్, ఇట్స్ ఎ డిఫరెంట్ లేడీ. దెర్ ఈస్ ఎ గ్లోరీ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మిమ్మల్ని తృణీకరించే వాళ్ళు తృణీకరించనీయండి. వాళ్ళు తృణీకరించినందు వలన దేవుడు మీలో పెట్టిన వరము దొంగిలించబడదు. దేవుడు మీలో ఉంచిన పిలుపు అది ఆగిపోదు. కొంతమంది ఉంటారు, దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అనేకమైన కార్యాలు చాలామంది ఏం చేస్తారంటే, పీపుల్ టాక్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్. ఇది ఈవెన్ ది క్రైస్తవ బిడ్డలు వాళ్ళకి ఏమనుకుంటారంటే వాళ్ళకి అర్థమైందంతా అద్భుతం, అర్థం కానిదంతా అబద్ధం అనుకుంటారు. వాళ్ళకి అర్థమైనవి అద్భుతాలు. దేవుడు నా జీవితంలో నా మినిస్ట్రీలో చేసిన కొన్ని చెప్తే మీ అందరికి ఫీజులు పోతాయి. అందుకే నేను చాలా చెప్పను. యూ డి నాట్ కన్విన్స్ ఎనీబాడీ. You rise up and stand in this generation. Take that stand. Hallelujah. ఈ వచనం చదివి ముగించేస్తాను. What does it say? కనులెత్తి చుట్టూ చూడము. Come on, కనులెత్తి చుట్టూ చూడము. చూడండి, the eyes of faith and the eyes of unbelief totally different. చూడండి, విశ్వాసముతో మీరు చూస్తే మీకు అనేకమైన ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. అసలు మీ నోట్లో నుంచి పిచ్చి మాటలు మాట్లాడటం ఆపేసేయండి. ఆయన చెకుముకి రాతిలో నుంచి సముద్రమంతా విస్తార ప్రవాహమును అనుగ్రహించెను అన్నమాట. చెకుముకి రాతి అంటే ఇప్పుడు రాళ్ళను కొట్టేటప్పుడు చిన్న చిన్న చిప్స్ లేచి పక్కన పడతా ఉంటే దాన్ని చెకుముకి రాకి అంటాడు. ఫ్రమ్ ద ఫ్లింట్ ఆఫ్ ఎ రాక్ హీ హ్యాస్ గివెన్ ఎ ఓషన్ ఫుల్ ఆఫ్ వాటర్. మీ చుట్టూ ఉంది కదా అరణ్యం, ఎండిపోయింది కదా, నాకేం ఆపర్చునిటీస్ లేవు, నాకేం జాబ్స్ లేవు, నాకేమి బ్రేక్ త్రూస్ లేవు, నాకేమి జరగట్లేదు. నో. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ యు క్యారీ ఓవర్ యూ. సి ద ఫ్రెండ్షిప్ ఆఫ్ గాడ్. యోబు అన్నట్లుగా రాయి నాకు నూనెనిచ్చెను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
May the rock pour out butter for you. Hallelujah. Come on, let's continue reading. చదివేద్దాం. వీరందరూ కూడుకొని యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. See, God will give you a family. In other words, you will never be alone. Hallelujah. 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 I sense a strong anointing this morning. Amen. Hallelujah. తర్వాత వచ్చిన 5వ వచనం, నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును. నువ్వు లేచి నిలబడితే నీ వైపు తిరగాల్సిన అన్ని దేవుడు తిప్పుతాడు. మీరు తిరగటం కాదు, మీరు లోక మర్యాద వైపు తిరగటం కాదు, మీరు మనుషుల యొక్క మెప్పు కోసం మారటం కాదు. యు టేక్ యువర్ స్టాండ్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎవ్రీథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ, ద బౌంటీ ఆఫ్ దిస్ ఎర్త్ విల్ టర్న్ టువర్డ్స్ యూ. భూమి యొక్క సమృద్ధిని దేవుడు ఆయన మీ వైపు తిప్పుతాడు. యు విల్ నెవర్ ఎవర్ ల్యాక్ ఎనీథింగ్. మీరు ఏది కూడా మీ జీవితంలో తక్కువ అవ్వదు. ఇంటి మీద పక్షులు రెట్టేసినట్టు మీ ఇంటి మీద దేవుడు ఆయన చెత్తలాగా ధాన్యాన్ని, ధనాన్ని, బంగారాన్ని క్రొమ్మరించి వెళ్ళిపోతాడు. కొంతమంది ఇంటి మీద అంతా ఆ పావురాలు అయ్యి వచ్చి రెట్లేస్తా ఉంటే ఎంత క్లీన్ చేసిన ఇల్లంతా అదే వాసన. What a time will come in your life where you will never ever think about the financial aspect or this aspect or this aspect of your life. See, God will begin to bless you. Why? Because He trusts you. Amen. Hallelujah. Hallelujah. దేవుడు మిమ్మల్ని నమ్మాడు కనుక. Hallelujah. I pray under the sound of my voice. ఆ స్వరం కింద ప్రతి ఒక్కరు వింటున్న మీ అందరూ ఆ రీతిగా మార్చబడుదురుగాక, ఆ రీతిగా దీవించబడుదురుగా, ఆ రీతిగా దేవుడు ఆయన దృష్టిలో మనము కనబడుదుముగాక. దేవుడి మాటలు దీవించడు గాక. Come on, give the Lord somebody the loudest shout of praise in this place. Come on. Hallelujah. Come on, let's pray 2 minutes. ప్రార్థన చేద్దాం. I want you to lift your hands towards heaven and begin to pray right now. Ask God for His grace. Amen. దేవా నా పట్ల కృప చూపించు తండ్రి. Come on, everybody begin to pray right now. మీ చేతులు రెండు ఆకాశం వైపు ఎట్లా విసిరేసినట్లుగా త్రో యువర్ హ్యాండ్స్ టు ద హెవెన్లీ ఫాదర్, బిగిన్ టు ప్రే. దేవా, నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఈ జనరేషన్లో నేను ఐ విల్ స్టాండ్ అప్. నాకు వెలుగు, నీ వెలుగు నా మీదకి వచ్చి ఉందన్నా ప్రభు, నీ మహిమ నా మీద ఉదయించును గాక. మే యువర్ గ్లోరీ అపియర్ ఓవర్ మీ ఫాదర్. I will stand in this generation, Lord. Oh, Ramandeli brosiketele. Oh, Karamandeli brostekerenemende. Come on, begin to pray. I want you to pray. People who join live, I want you to pray. Everybody, come on, begin to pray right now. Lord, I make a decision, Father. Hallelujah. Lord, I want some permanent breakthroughs in my life. నా జీవితంలో permanent breakthroughs కావాలి తండ్రి. I'm believing for some permanent breakthroughs, Jesus. As you open your mouth, the Spirit of the Lord will brood over you. దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తాడు. Come on, open your mouth and begin to pray. Father, I pray for permanent deliverance. నీ మహిమ తెరిచే ఒక అదృశ్యమైన లోకం, పీపుల్ హూ ఇన్ ఫెయిత్, విశ్వాసము కలిగి నేను ఒంటరిగా నిలిచిన వాళ్ళు యాక్సెస్ చేస్తున్న ఆ దేశము, ఆ ప్రదేశం, ఆ జీవితంలోనికి నీ బిడ్డలను ప్రవేశపెట్టమని అడుగుతున్నాను తండ్రి. ద పీపుల్ హూ రబాస్టే కిలినింది క్రేంబారా సోందల క్రీనన నమాందలోస్టే. Father, I pray for serious breakthroughs for your children. Serious breakthroughs, Father. ప్రతి విధమైన harassment of the devil, I break it over your children's lives in the name of Jesus. ఈ లోక మర్యాదను అనుసరించుకుని, I mean, making a stand, I will stand in this generation.
And Father, I pray for our sons and daughters. కటిక చీకటి కమ్ముతుంది తండ్రి, కటిక చీకటి. ఈ చీకట్లో నీ బిడ్డలు నాయన తప్పించబడినట్లు సహాయం చేయండి తండ్రి. Oh Lord, I pray, Father, hallelujah, a special protection over your children, Father. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొని వస్తున్నాను తండ్రి. సాతాను యొక్క ప్రణాళికలన్నీ కొట్టివేస్తున్నాను తండ్రి. And Lord, I pray for breakthroughs for your children, Father. Hallelujah. Oh, we give you praise, glory and honor. In Jesus' mighty name we pray. Everybody said aloud, amen. All our viewers, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.